హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమల టెక్ టైడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి హ్యాబిట్స్ అండ్ కమ్యూనిటీ హెల్పర్స్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పేది ఏదన్నా సరే స్కిప్ చేయకుండా చూస్తే మీకు కాన్సెప్ట్ అన్నది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత పిల్లలకి ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ హ్యాబిట్స్ కమ్యూనిటీ అన్నది మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే హ్యాబిట్స్ ఉన్నాయనుకో, హ్యాబిట్స్ చూసే అదర్ పర్సన్ మనకి రెస్పెక్ట్ ఇస్తారు. అలాగే కమ్యూనిటీ హెల్పర్స్, వాళ్ళ వల్ల మనకి యూజ్ ఏంటి, వాళ్ళ వల్ల మన ప్రొటెక్షన్ ఏంటి, వాళ్ళు అసలు ఎందుకు యూజ్ అవుతారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వర్క్ ఏంటి అన్నది ప్రతి పిల్లవాడికి అమ్మాయికి తెలియాల్సిన విషయం. సో నేను చెప్పేది ప్రతిదీ కూడా క్లియర్గా విని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఎల్కేజీ ఈవీఎస్కి సంబంధించి టాపిక్ నెంబర్ 10 and 11 అయితే నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనకి ఈవీఎస్కి సంబంధించి 9 టాపిక్స్ అయితే క్లియర్ అయినాయి. అలాగే ఎల్కేజీకి సంబంధించి 2 సబ్జెక్ట్స్ అయితే క్లియర్ అయినాయి. ఇంకేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? ఫస్ట్ టాపిక్ 10th టాపిక్ ఏంటంటే గుడ్ హ్యాబిట్స్ అండ్ హైజీన్. గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి, అవి మనం ఎలా యూజ్ చేయాలి, పిల్లలకి ఎలా చెప్పాలన్నది ఇప్పుడు నేర్చుకుందాం. గుడ్ హ్యాబిట్స్ అండ్ హైజీన్. పర్సనల్ హైజీన్, పర్సనల్గా మనం చేసే పనులేంటి. వాష్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. ఈ హ్యాబిట్స్ అన్నది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే స్టార్టింగ్ నుండి మనం ఏ హ్యాబిట్స్ అయితే నేర్పిస్తామో పిల్లలకి అదే విధంగా అలవాటుగా వస్తుంది. సో మనం ఏది చేసినా సరే చిన్నప్పటి నుండే నేర్పించండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి అది అలవాటుగా అయిపోతుంది అనమాట. సో ఏది నేర్పించినా, ఏది చెప్పినా సరే, వాళ్ళు ఏది చేసినా సరే అందులో గుడ్ హ్యాబిట్స్ ఏంటి, బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అన్నది క్లియర్గా అయితే చెప్పండి. ఓకేనా? వాష్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. అన్నం తినేటప్పుడు, లంచ్ కానీ డిన్నర్ కానీ చేసేటప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా హ్యాండ్స్ వాష్ చేసుకోమని చెప్పండి. రోజు ఫుడ్ పెట్టేటప్పుడు వాష్ యువర్ హ్యాండ్స్ అని చెప్పండి. ఫుడ్ అయిపోయిన తర్వాత క్లీన్ యువర్ హ్యాండ్స్ అని చెప్పండి. అట్లాగా ప్రతిరోజు పెట్టి ఏదైనా సరే, బ్రేక్ఫాస్ట్ అవని, లంచ్ అవని, డిన్నర్ అవని, ఏదన్నా సరే మీరు అలా క్లియర్గా మెన్షన్ చేయడం వల్ల, అలా 1 day 2 day 1 week అలా ట్రై చేయడం వల్ల ఇంకా అది అలవాటుగా వాళ్ళకి అయిపోద్ది. సో ఏది చెప్పినా సరే ప్రాక్టికల్గా అంటే వాళ్ళతో చేయించే విధంగా చేయించండి. బ్రష్ టీత్ ట్వైస్ ఏ డే. ఎవ్రీడే లేచిన వెంటనే ఎవ్రీడే మార్నింగ్ బ్రష్ చేయించమనాలి. బిఫోర్ బెడ్ అంటే పడుకునే ముందు కూడా ఎవ్రీడే బ్రష్ చేయించడం అలవాటు చేయండి, మార్నింగ్ ఈవినింగ్ కూడా. ఓకే? టేక్ ఏ బాత్ డైలీ అండ్ వేర్ క్లీన్ క్లోత్స్. రోజు స్నానం చేసేలాగా, అది మార్నింగు ఈవినింగు. అలాగే నీట్గా ఉండే బట్టలు వేసుకునేలాగా పిల్లలకైతే అలవాటు చేయండి. ఈ 3 మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఈ 3 అన్నది ఎప్పుడు మారవు కదా మన లైఫ్లో. సో ఆ 3 మాత్రం ఖచ్చితంగా చేయించండి. ఓకేనా? సెకండ్ వన్, హెల్దీ ఈటింగ్. హెల్దీ ఈటింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే అస్సలు ఫుడ్ అన్నది చాలా వరకు అవాయిడ్ చేసేస్తున్నారు. మ్యాక్సిమం ఆర్డర్ పెట్టేస్తున్నారు, వచ్చేస్తున్నారు, తినేస్తున్నారు. అంతే తప్ప పిల్లలకి చిన్నప్పటి నుండి హెల్దీ ఫుడ్ అన్నది అలవాటు చేయండి. దానివల్ల ఏంటంటే వాళ్ళ ఆరోగ్యము బాగుంటుంది, గ్రోతింగ్ కూడా బాగుంటుంది. సో హెల్దీ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలకనే కాదు, మనకి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈట్ హెల్దీ ఫుడ్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్ వల్ల, వెజిటేబుల్స్ వల్ల ఏంటంటే యూజెస్ మనం ఫ్రూట్స్లోనే తెలుసుకున్నాం, వెజిటేబుల్స్లోనే తెలుసుకున్నాం. సో ఫ్రూట్స్, వెజిటేబుల్ తినడం వల్ల ఎంత యూజో, వాళ్ళకి ఇమ్యూనిటీ ఎలా ఉంటుందో, ఎలా గెయిన్ అవుతారో, ఎలా గ్రోత్ అవుతారో పిల్లలకి చెప్పండి. ఎవ్రీడే మార్నింగ్ ఎప్పుడన్నా సరే పిల్లలకి వెజిటేబుల్సే మ్యాక్సిమం పెట్టండి. 100%లో 97% వెజిటేబుల్సే పెట్టండి. ఎప్పుడన్నా సరే తినాలనుకుంటే నాన్ వెజ్ రేర్ అంతే, కానీ ఎవ్రీడే గుడ్డు, మిల్క్ ఖచ్చితంగా ఇవ్వండి, ఎగ్, మిల్క్ ఖచ్చితంగా ఇవ్వండి. ఇన్కేస్ మీరు ఎవరన్నా సరే ఎవ్రీడే మార్నింగ్ మాత్రం పిల్లలకి నానబెట్టిన, సోక్ చేసిన బాదమ్స్ ఇవ్వండి, లైక్ 1 or 2. చూడండి, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తినమంటారు, బ్రెయిన్ డెవలప్ బాగా ఎదుగుతుంది పిల్లలకి అని చెప్పేసి. అట్లాగా పిల్లలకి కూడా స్కూల్కి వెళ్ళే టైంలో ఎవ్రీడే అది అలవాటు చేసుకోండి. మీరే యాజ్ ఎ పేరెంట్స్గా మీరే అలవాటు చేసుకోండి. ఎవ్రీడే మార్నింగ్ 2-3 బాదంలో నానబెట్టేసి నైట్ టైం మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసేస్తారు కదా, బ్రేక్ఫాస్ట్ ముందు ఒక ఎగ్, అంటే లైక్ టీ గ్లాస్ అన్ని, 1 కప్పు మిల్క్, బాదము. బ్రేక్ఫాస్ట్ పెట్టకపోయినా ఈ 3 ఖచ్చితంగా పెట్టండి. దానివల్ల ఏంటంటే బాదం వల్ల
చాలా జ్ఞానం పెరుగుద్ది, చాలా షార్ప్గా బ్రెయిన్ అన్నది తయారవుతుంది. సో ఎవ్రీడే మాత్రం కొంచెం బాదం పెట్టండి, బాదము మిల్క్ ఇవ్వండి. స్నాక్స్ టైంలో కూడా జంక్ ఫుడ్స్ ఇవ్వకండి, లైక్ చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ అలాంటివి పెట్టకుండా ఫ్రూట్స్ ఇవ్వడానికి ప్రిఫర్ చేయండి. డైరెక్ట్ వెజిటేబుల్స్ కూడా ఇవ్వండి, లైక్ కుకుంబర్ కానీ ఏంటంటారు క్యారెట్ కానీ అలా డైరెక్ట్ వెజిటేబుల్స్ ఇవ్వడం కల్లా కూడా మంచిది హెల్త్కి. డ్రింక్ ప్లింటీ ఆఫ్ వాటర్, వాటర్ ఎక్కువ తాగడానికి ప్రిఫర్ చేయండి. పిల్లలకి చెప్పండి, వాటర్ ఎక్కువ తాగడం వల్ల మనం హెల్తీగా ఉంటాం, స్ట్రాంగ్గా ఉంటాం, యంగ్గా ఉంటాం అని పిల్లలకైతే మెన్షన్ చేయండి. ఎక్కువ వాటర్ తాగమని చెప్పండి, కనీసం ఫర్ డేకి కనీసం 1 లీటర్ అన్నా అలవాటు చేయండి. అలా అలా అలవాటు అవుతూ 2-3 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకసారి తాగమంటే తాగలేరు కాబట్టి అలాగా రోజు వాటర్ తాగాలి అని చెప్పి రోజుకి ఒక బాటిల్ పెట్టండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ బాటిల్ కంప్లీట్ చేయాలని లీటర్ బాటిల్ అన్న పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, అవాయిడ్ జంక్ ఫుడ్ అండ్ స్వీట్ స్నాక్స్. అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ లైక్ చికెన్ కానీ మటన్ కానీ డ్రై ఐటమ్స్ కానీ బర్గర్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ నూడిల్స్ కానీ ఇలా ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది కదా, అది మాత్రం పిల్లలకైతే అలవాటు చేయకండి. అలవాటు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ఏజ్ తగ్గట్టు మనిషి గ్రోత్ అన్నది ఉండట్లేదు. కొంతమంది చూడండి చిన్న వయసులోనే చాలా లావు అయిపోతున్నారు. ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ని బట్టి. మెయిన్ ఫుడ్ వల్లే మనిషికి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందంటే ఫుడ్ వల్లే, అంతే, వేరేది ఏమీ కాదు. ఫుడ్ ఏమన్నా తేడా వచ్చినా సరే మనిషి వెంటనే చేంజ్ అవుతాడు. థర్డ్ వన్, రెస్పెక్ట్ ఫర్ అదర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి చాలా అంటే లైక్ పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, వాళ్ళతో ఎలా మాట్లాడి, వాళ్ళు చెప్తే ఎలా వినాలన్నది పిల్లలకి చిన్నప్పటి నుండే నేర్పించండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. గ్రేట్ టీచర్స్ అండ్ ఎల్డర్స్. టీచర్స్ని కానీ ఎల్డర్స్ని కానీ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి. వాళ్ళు ఏదన్నా చెప్తే థ్యాంక్ యూ చెప్పమనాలి, ఏదన్నా రాంగ్ చేస్తే సారీ అని చెప్పమనాలి, ఏదన్నా కావాలితే ప్లీజ్ అని అడిగే విధంగా పిల్లల్ని అయితే చెప్పాలి. నేను ఆల్రెడీ దీనికోసం నర్సరీ వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాను. గోల్డెన్ వర్డ్స్ ఏంటంటే ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ, ఇవి అట్లాగనమాట. నెక్స్ట్, షేర్ టాయ్స్ అండ్ ప్లే నైస్లీ విత్ క్లాస్మేట్స్. షేర్ అంటే వాళ్ళ క్లాస్మేట్స్తో ఏదన్నా ఒక టాయ్ తీసుకున్నా, లైక్ ఈ స్కెచ్ ఉంది, ఇది తీసుకో, ఇది వాళ్ళకి షేర్ చేయమనాలి. ఒక చాక్లెట్ వస్తే షేర్ చేసుకోమనాలి. అట్లా ప్రతిదీ చిన్నప్పటి నుంచి పిల్లలకి షేరింగ్ అనేది అలవాటు చేస్తే పిల్లలకి అది అలవాటుగా మారి ఏదన్నా సరే హెల్ప్ చేయడానికి కూడా హెల్పింగ్ నేచర్ కూడా ఈజీగా వస్తుంది. సో ఏదన్నా సరే షేర్ చేసుకోండి. మెయిన్ ఇంట్లో ఎలాగ సిబ్లింగ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఏదన్నా సరే ఇంట్లో ఏమన్నా సరే ఏమన్నా తీసుకున్నా సరే ఇద్దరు ఈక్వల్ అన్నట్టు మీరు చెప్పడం వల్ల, ఇద్దరు ఏదైనా షేర్ చేసుకోవడం చెప్పడం వల్ల కూడా వాళ్ళిద్దరూ ఎలా ఉంటారో స్కూల్లో కూడా మిగతా వాళ్ళ పిల్లలతో కూడా అట్లాగే మూవ్ అవుతారు. ఓకేనా. లిజన్ వెన్ అదర్స్ ఆర్ స్పీకింగ్. ఎదుటివాడు ఏం చెప్తున్నాడో ఫస్ట్ వినే విధంగా పిల్లల్ని చేయాలి. ఈ రోజుల్లో అయితే పిల్లలకి అది ఏమీ లేదు. వాళ్ళు చెప్పారా చెప్పలేదా అది అసలు ఏమీ లేదు. వాళ్ళు ఏదన్నా హాయ్ అనుభూతికి దానికి ఏదో ఇంకొక మీనింగ్ తెచ్చుకుంటారు. సో ఫస్ట్ పేషెన్స్గా వినడం నేర్పించండి పిల్లలకి. వాళ్ళు ఎదుటి మనిషి ఏం చెప్తున్నాడో పిల్లలు వినే విధంగా చేయండి. అంతే తప్ప కంగారు పడిపోయి మాట్లాడడం కానీ, అంటే లైక్ ఏంటంటే అది ఏంటో తెలియదు, దాని మీనింగ్ ఏంటో తెలియదు, వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు, మనం ఏదేదో అర్థం చేసుకొని అది మనం చిన్నప్పటి నుండే ఎదుటి మనిషి ఏం చెప్తున్నాడో వినడం పిల్లలకి చిన్నప్పటి నుండే నేర్పించండి. క్లీనినెస్, ఇది చాలా యూజ్. ఫ్యూచర్లో మనం ఏది కావాలన్నా సరే మనం ఉండే పద్ధతిని బట్టి ఇది అన్నది మనకి తెలుస్తుంది. సో క్లీనినెస్, కీప్ ది సరౌండింగ్ క్లీన్. మనం ఎప్పుడు కూడా మన సరౌండింగ్లో ఉన్న ప్లేసెస్ ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. అది పిల్లలకైతే చెప్పండి. యూజ్ ఏ డస్ట్బిన్, త్రో గార్బేజ్. అంటే లైక్ మనం ఏదన్నా లైక్ ర్యాపర్ ఏమన్నా కానీ ఒక చీజ్ అంటే కవర్ అవని ఏదన్నా సరే మనం ఏది తిన్నా సరే అది డస్ట్బిన్లో త్రో చేయాలి అని అలవాటు చేయండి. ఓకేనా. అంటే లైక్ ఇప్పుడు పార్క్కి వెళ్తాం, మనం ఏదన్నా కొనుక్కొని తింటాం, లైక్ ఐస్ క్రీమ్ తింటాం లేదా ఐస్ తింటాం, దానికి ర్యాపర్ ఉంటుంది, అది వెళ్ళి ఎక్కడున్నా సరే సెర్చ్ చేసి మరి డస్ట్బిన్లో వేయడం నేర్పించండి. అది చేయడం వల్ల వాళ్ళకి ఇంకా అలవాటుగా మారిపోద్ది అనమాట. అరేంజ్ టాయ్స్ అండ్ బుక్స్ ఆఫ్టర్ యూజింగ్ దెమ్.
ఎప్పుడన్నా సరే పిల్లలు బొమ్మలతో ఆడుకున్నప్పుడు, టాయ్స్తో ఆడుకున్నప్పుడు అది ఆడుకున్న తర్వాత మళ్ళీ అటు ప్లేస్లో అది అరేంజ్ చేసుకునే విధంగా పిల్లల్ని మౌల్డ్ చేయాలి. అండ్ వన్ మోర్ ఏంటంటే, ఇప్పుడు స్టడీ మనం చదివిస్తాము, చదివిన తర్వాత వాళ్ళ బుక్స్ వాళ్ళే పెట్టుకునే విధంగా చెప్పండి. అంటే మీ బుక్స్ మీరే బ్యాగ్లో అరేంజ్ చేసుకోవాలి, సర్దుకోవాలి. అది ఏం కావాలన్నా సరే మీరే తీసుకొని మీరే ఎక్కడుండే ప్లేస్లో అక్కడ పెట్టాలి అని మీరే చెప్పాలి. ఓకేనా. వన్ మోర్ ఏంటంటే, స్కూల్ నుంచి రాగానే వాళ్ళ షూ వాళ్ళే తీసుకోవాలి, వాళ్ళ సాక్సెస్ వాళ్ళే తీసుకోవాలి. ఒక లైక్ షూ ట్రాక్లో పెట్టాలి, యూనిఫామ్ తీసుకోవాలి. ఇవన్నీ హ్యాబిట్సే కదండి. అవి మనం ఎలా నేర్పిస్తే పిల్లలకి ఇంకా అది అలవాటుగా అయిపోద్ది. సో మీరు ఏది చెప్పినా సరే, ఇప్పుడు స్కూల్ నుంచి తీసుకొచ్చిన వెంటనే వాళ్ళ షూ వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ యూనిఫామ్ వాళ్ళు తీసుకోవాలి. మ్యాక్సిమం వీలున్నప్పుడు చిన్నప్పుడు ఎల్కేజీ వాళ్ళు, యూకేజీ వరకు పర్వాలేదు. ఫస్ట్ క్లాస్ నుంచి వచ్చిందంటే ఇంక వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. ఆ విధంగా అయితే పిల్లల్ని అయితే మనం తయారు చేయాలి. ఓకేనా. మర్చిపోమాకండి ఇది మాత్రం. ఫాలోయింగ్ రొటీన్స్ అంటే లైక్ ఇది మనం రోజు చేసే పనులు అనమాట. వేకప్ అండ్ గో టు బెడ్ ఆన్ టైం. ఎప్పుడు కూడా మనం టైం సెట్ చేసుకోవాలి పిల్లల విషయంలో. బెడ్ టైం ఇది, వేకప్ టైం ఇది అని ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి. వేకప్ టైం ఎప్పుడు కూడా మనకి స్కూల్ టైంని బట్టి చాలామంది అంటే వేకప్ చేస్తారు, కానీ అట్లా కాదు. పిల్లలకి ఎవ్రీడే స్కూల్ ఉన్నా లేకపోయినా ఎవ్రీడే 6-6:30 ఆ టైంకి వేకప్ చేయించాలి. పిల్లల్ని చేయించి మినిమమ్ ఒక 15 minutes ఆర్ 20 minutes లేదా వీలుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే బుక్స్ ఎర్లీ మార్నింగే తీయడం అలవాటు చేయించాలి. అది చాలా బెస్ట్ అనమాట స్టడీ చదువుకునే ప్రతి పిల్లోడికి. ఓకేనా. వేకప్ చేయించిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ అయినా బుక్ చదివించడం అలవాటు చేయండి. టైం కూడా, స్లీపింగ్ టైం కూడా మనం పిల్లలకి 8 to 8:30 ఈ లోపు మాత్రం పిల్లలు పడుకునే విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి నిద్ర సరిపోయిద్ది, లేవడానికి కూడా మనకి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు. లైక్ ఇప్పుడు చాలామంది పిల్లలు 12-11 ఆ టైంకి పడుకుంటారు. ఎర్లీ మార్నింగ్ 6కి లేవాలంటే వాళ్ళు లేవలేరు. సో టైర్డ్ అయిపోతారు. సో అందుకని మీరు టైం అన్నది మేనేజ్ చేసుకుంటూ ఆ టైంనే ఎక్కడికి వెళ్ళినా సరే, లైక్ రిలేటివ్స్కి వెళ్ళినా, కొలీగ్స్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ టైం అన్నది మెన్షన్ చేసి ఆ టైంకి అన్నది మీరు వేకప్ చేయడం అలవాటు చేసుకోండి. ఫాలో ఏ షెడ్యూల్ ఫర్ ఏ స్టడీ, ప్లే అండ్ రెస్ట్. మనం దేనికన్నా సరే స్టడీకి ఒక టైం పెట్టుకోవాలి, ప్లేకి ఒక టైం పెట్టుకోవాలి, రెస్ట్ తీసుకోవడానికి ఒక టైం పెట్టుకోవాలి. లైక్ ఎలా అంటే, ఎవ్రీడే మార్నింగ్ 6కి 6:30 ఆ టైంకి లేపినప్పుడు 7 వరకు పిల్లలు చదువుకునేవాలి. చదువుకున్న తర్వాత 7 to 8 వరకు వాళ్ళు రొటీన్ అంటే లైక్ స్నానం చేయడం కానీ, బ్రష్ చేయడం కానీ, ఇట్లా యూనిఫామ్ చేయడం కానీ ఇవన్నీ వాళ్ళు చేసుకున్న తర్వాత మనం మ్యాక్సిమం స్కూల్కి 8:30 ఆ టైంకి ఉంటుంది కాబట్టి 9:45 ఆ టైంకి లాస్ట్ అంటే వాళ్ళు వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఓకేనా. బ్రేక్ఫాస్ట్ కూడా ఎప్పుడు కూడా లిమిటెడ్గానే పెట్టాలి. హెవీగా పెట్టామనుకో వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. సో ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు లిమిటెడ్గా పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ ఈవినింగ్ వస్తారు. ఈవినింగ్ రాగానే పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ స్నానం చేయించేసాను, బాత్ చేయించిన తర్వాత వాళ్ళు ఆడుకుంటే ఆడుకోనివ్వండి, లేదంటే ఏమన్నా లైక్ బ్రదర్స్ ఉన్నారనుకో, సిస్టర్స్ ఉన్నారనుకో, వాళ్ళు ఆడుకుంటారు. కనీసం వాళ్ళు 1.5 2 hours మ్యాక్సిమం 2 hours వదిలేసేయండి వాళ్ళని. ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వెళ్ళిపోయి చదువుకునే వస్తారు. సో వాళ్ళని వదిలేసేయండి. మనం స్కూల్లో కూడా మనం అలా చదివిస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం స్ట్రెస్ అన్నది ఉండకూడదు కదా. సో అందుకని వాళ్ళని వదిలేండి. 6 నుంచి 7:30 వరకు స్టడీ అవర్ కేటాయించండి. 6 to 7:30 వరకు అక్కడ మనం ఏం చెప్పామో, ఎలా చెప్పామో, స్కూల్లో ఏం చెప్పారో ఆ హోంవర్కే కాకుండా, అక్కడ చదివింది ఏంటో అని చూడకుండా, అక్కడ హోంవర్క్లే కాకుండా ఎక్స్ట్రాగా మీరు ఏదన్నా చదివించండి. అంతే తప్ప హోంవర్క్స్ ఒకటే చేయించేశారు కదా అని చెప్పేసి వెళ్ళిపోమాకండి. ఏదైనా ప్రతిదానికి రివిజన్ అన్నది చాలా ఇంపార్టెంట్. పిల్లలతో రివిజన్ చేయించండి. 7:30కి అయిపోయాక 7:30 to 8 ఈ టైంలో డిన్నర్ అరేంజ్ చేసేయండి. డిన్నర్ అరేంజ్ చేసి గో టు బెడ్. ఇంకా పడుకోవడం 8 నుంచి స్లీప్. 8 to 8:30 వరకు స్టోరీస్ చెప్పి 8:30 కల్లా స్లీపింగ్కి వెళ్ళిపోయేలా టైం మేనేజ్ చేయండి. ఓకేనా. బీ పంక్చువల్ టు స్కూల్ అండ్ అదర్ యాక్టివిటీస్. పిల్లలకి స్కూల్కే కాదు యాక్టివిటీస్ కూడా ఉండాలని నేను ప్రీవియస్లోనే చెప్పాను, ఇప్పుడు చెప్తాను. స్కూల్లో ఏ యాక్టివిటీస్ అన్నా పిల్లల్ని ముందు ఉండేటట్టు ఎంకరేజ్ చేయండి. లైక్ స్విమ్మింగ్ అవనివ్వండి, స్కేటింగ్ అవనివ్వండి, స్కిప్పింగ్ అవనివ్వండి, రన్నింగ్ అవనివ్వండి, ఇలా గేమ్స్ ఉంటాయి కదా, ప్రతి దాంట్లో యాక్టివిటీస్ చేయించండి. చేయించడం వల్ల కూడా బాడీ అన్నది చాలా యంగ్గా
ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. ఓకేనా, చదువు ఒకటే కాదు, గేమ్స్ కూడా ఆడించండి. ఓకేనా. నెక్స్ట్ 6th వన్, కైండ్లీనెస్ అండ్ ఎంపతి. కైండ్నెస్ ఇన్ ఎంపతి, ఇది చాలా ఇంపార్టెంట్. కైండ్లీనెస్ అన్నది నేను చెప్పాను, చాలామంది చూసి జాలిపడడం కాదు, మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, అది మనం నేర్చుకోవాల్సింది. హెల్ప్ అదర్స్ వెన్ దే ఆర్ నీడ్ ఇట్. మన కోసం ఎవరన్నా హెల్ప్ కావాలని అడిగితే మనకు ఖచ్చితంగా హెల్ప్ చేయడం అలవాటు చేయండి. కొంతమంది చూడండి, బర్త్డేస్కి లైక్ అనాథాశ్రయం కానీ అట్లా కానీ ఇస్తారు. అది చిన్నప్పటి నుండి అలవాటు చేయడం వల్ల వాళ్ళకి కైండ్నెస్ పెరుగుతుంది, ఎంపతి పెరుగుతుంది, హెల్ప్ చేయడం తెలుస్తుంది, ఎలా ఉండాలి, సొసైటీతో ఎలా ఉండాలో, ఎలా మూవ్ అవ్వాలో అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. కనీసం ఇయర్కి ఒక్కసారైనా సరే అలాంటి ప్లేసెస్కి అయితే పిల్లల్ని చూపించండి. లైక్ మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్తారో, ఫుడ్ వేస్ట్ అవుతుంది, లైక్ అంతా తినేయారు కదా, ఏదో ఒక వేస్ట్ అవుతుంది కదా, అది ప్యాక్ చేయించేసి ఫుట్పాత్ మీద ఉంటారు కదా, వాళ్ళకి పిల్లలతో ఇవ్వండి. అట్లా చేయడం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే ఒకరికి హెల్ప్ చేయాలని థాట్ వస్తుంది. ఓకేనా. బీ కైండ్ టు యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ప్లాంట్స్తో కానీ కైండ్నెస్గా ఉండేటట్టు చూడండి. యానిమల్స్ చాలామంది ఇష్టపడతారు, ఇంట్లో పెట్స్ ఉంటాయి, అలాగే ప్లాంట్స్ని కూడా చాలా ఇష్టంగా పెంచుకుంటారు. అట్లా పిల్లలకి చిన్నప్పటి నుండే ప్రతి దాని మీద ఒక వాల్యూ, ఒక ఎథిక్స్ ఉండేటట్టు పిల్లల్ని మౌల్డ్ చేయండి. అది యాజ్ ఏ పేరెంట్స్గా మన మీద ఉంటుంది కాబట్టి, సో మీరు ఎలా ఉంటే పిల్లలు కూడా అదే విధంగా మార్చండి. ఒకవేళ ఇప్పటిదాకా మీకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కదా, మార్చండి. ఒకరోజు రాదు, 2 రోజులు రాదు, 3వ రోజు వచ్చేద్ది కదా. లేదా కొంతమంది 1 monthలో నేర్చుకుంటారు, కొంతమంది 2 months, కొంతమంది 1 year పడుతుంది. ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా. సో ఇప్పటిదాకా అలవాటు లేని వాళ్ళన్నా అలవాటు చేయించండి, మీరు చెప్పే విధానం బట్టే ఉంటుంది. ఓకేనా. అవాయిడ్ హర్టింగ్ ఎనీవన్ ఎదర్ ఫిజికల్లీ ఆర్ ఎమోషనల్లీ. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి పిల్లకి కూడా నేర్పించండి. ఒకరిని హర్టింగ్ చేయకూడదు, బాధ పెట్టకుండా, ఎదర్ ఫిజికల్లీ ఆర్ ఎమోషనల్లీ, మాటలతో కానీ చేతలతో కానీ ఎవరిని హర్ట్ చేయకూడదు. లైక్ అబ్బాయిలకైతే మరీ ముఖ్యంగా ఒక గర్ల్ని ఒక సిస్టర్గా, ఒక మదర్గా ట్రీట్ చేయమని చిన్నప్పటి నుండే నేర్పించండి, అదర్ థాట్స్ లేకుండా. ఎందుకంటే కల్చర్ మొత్తం చేంజ్ అవుతుంది కదా. సో మన పిల్లల్ని మనమే చేయడం వల్ల వాళ్ళకి కొంచెం సొసైటీ మీద రెస్పెక్ట్ పెరిగే విధంగా మనమే మార్చుకోవాలి. ఎందుకంటే ఒక మదర్గా కానీ ఒక సిస్టర్ కానీ చూడాలి నాన్న, పిల్లల్ని ఆ గర్ల్స్ని ఎప్పుడు మనం సిస్టర్గా చూడాలి, వాళ్ళని ఏది కావాలని హెల్ప్ చేయాలి అని ప్రతీదీ చెప్పండి. మగవాళ్ళకి, ఆడపిల్లలకి కూడా అదే చెప్పండి. బాయ్స్తో ఎక్కడికి వెళ్ళకూడదమ్మా, వాళ్ళకంటే ఒక లిమిట్స్ ఉంటుంది, ఇలా ఉండాలి అలా ఉండాలి. యాజ్ ఎ పేరెంట్స్గా రెస్పాన్సిబిలిటీ మీ మీదే ఉంటుంది కాబట్టి, తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి, మీరు ఏ విధంగా చెప్పాలో బాయ్కి చెప్పాల్సింది బాయ్కి, గర్ల్కి చెప్పే విధంగా గర్ల్కి చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరిని ఒకరిని హర్ట్ చేయకూడదు, ఒకరితో ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ హర్ట్ చేయకూడదని పిల్లలకి చెప్పండి. అదేవిధంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోసం కూడా చెప్పండి. ఇప్పుడు స్కూల్స్లో ఇప్పుడు ఇది అప్పుడే లాస్ట్ ఇయర్ నుంచి యాడ్ చేసినట్టున్నారు ఇవి టాపిక్ అన్నది. గుడ్ టచ్ కోసం బ్యాడ్ టచ్ కోసం పిల్లలకైతే చెప్పండి. బ్యాడ్ టచ్ కోసం చెప్పారనుకో, ఎవరైనా అలా టచ్ చేస్తే అది బ్యాడ్ అని చెప్పేసి ఇంట్లో చెప్పే విధంగా చెప్పండి. మీరు పేరెంట్స్గా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే బయట వాళ్ళకి ఏం జరిగినా సరే మీకు ఇంటికి వచ్చి చెప్తారు. మీరే కొంచెం కోపంగా యాంగ్రీగా ఉన్నారనుకో, పిల్లలకి చెప్పడానికి భయపడతారు. సో మీరు ఫ్రెండ్లీగా ఉంటేనే బయట ఏం జరిగిందో మీ పిల్లల విషయంలో మీకు తెలుస్తుంది. సో పిల్లలతో ఎప్పుడు కూడా మీరు కూడా కైండ్నెస్గా ఉండడం ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ 7th వన్, సేఫ్ బిహేవియర్. డూ నాట్ టాక్ టు స్ట్రేంజర్స్. అవుటర్స్తో మనం మాట్లాడకూడదు అని పిల్లలకి చెప్పండి. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి చెప్పండి, డాడీ ఎవరైనా చాక్లెట్ ఇస్తే తీసుకోకూడదు, ఎవరైనా ఏదన్నా ఇస్తానన్నా తీసుకోకూడదు, మీ మమ్మీ అక్కడ ఉందని చెప్పినా సరే వెళ్ళకూడదు అని పిల్లలకైతే చెప్పండి. స్టే క్లోజ్ టు పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ పబ్లిక్ ప్లేస్. మనం ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు మా పేరెంట్స్ని కానీ, మనతో వచ్చిన గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు, గార్డియన్స్ అవ్వచ్చు, ఎవరన్నా సరే వాళ్ళు మనల్ని పట్టుకొని ఉండేటట్టు పిల్లల్ని మౌల్డ్ చేసుకోవాలి. లైక్ చూడండి, మనం ఏదైనా పార్క్కి వెళ్తాం,
పిల్లలు సమ్టైమ్స్ మిస్ అవుతారు. వాళ్ళు అక్కడే ఉండాలి తప్ప తెలియని వాళ్ళు మీ పలానా వాళ్ళు మీ మమ్మీ నాకు తెలుసు అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. సో అలాంటి గైడ్నెస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. డాడీ మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీరు మాతోనే ఉండాలి. ఇన్కేస్ ఎక్కడన్నా లేకపోయినా సరే మేము ఏ ప్లేస్లో అయితే ఉన్నామో మీరు ఆ ప్లేస్లోనే ఉండండి, మేమే వచ్చి అక్కడ పికప్ చేసుకుంటాం అని పిల్లలకైతే చెప్పండి. బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ రోడ్స్ అండ్ ఫాలో బేసిక్ సేఫ్టీ రూల్స్. ఇది ఫర్దర్గా నేను టాపిక్ అన్నా చెప్తాను. అప్పుడు అప్పుడు దీనికోసం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే మనం క్రాసింగ్ చేసేటప్పుడు రోడ్స్ చూసుకోవాలి, కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి, ఫాలో అవ్వాలని పిల్లలకైతే చెప్పండి. 8th అండ్ obey. పే అటెన్షన్ టు టీచర్స్ అండ్ పేరెంట్స్. టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఏమైనా చెప్పినప్పుడు అటెన్షన్గా ఉండడం పిల్లలకైతే నేర్పించండి. ఫాలో ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. ఎవరన్నా ఏదన్నా చెప్పినప్పుడు ఇన్స్ట్రక్షన్ వినడం నేర్చుకోమని చెప్పండి. కంప్లీట్ టాస్క్ అంటే మనం ఏదైనా ఇచ్చినా సరే, ఒక టాస్క్ ఏదైనా ఇచ్చినా సరే లేదంటే హోంవర్క్ ఇచ్చినా సరే కంప్లీట్ చేసేంత వరకు అది ఒకటి కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ దానికి వెళ్ళాలని పిల్లలకి చిన్నప్పటి నుండి అలవాటు చేయండి. ఓకేనా? అర్థమైంది కదా ఈరోజు హ్యాబిట్స్ అంటే ఏంటి, అవి ఎలా అలవాటు చేయాలి, ఏ విధంగా అలవాటు చేయాలి అని నేను క్లియర్గా అయితే చెప్పాను. పిల్లలకి ఏది వచ్చింది రాంది యాజ్ ఏ పేరెంట్స్గా మీ మీదే డిపెండ్ అయ్యింది కాబట్టి సో పిల్లలకి ఏది చెప్పినా సరే ఇంట్రెస్ట్గా కేర్ఫుల్గా వినే విధంగా చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ ఈ పిక్చర్లో చూసారు కదా, సర్కిల్ ది గుడ్ హ్యాబిట్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పిక్చర్. ఈ పిక్చర్లో ఏది గుడ్ హ్యాబిట్ ఉందో సర్కిల్ చేయమని చెప్పండి. హ్యాండ్ వాష్ సర్కిల్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి పిల్లవాడిని కొడుతున్నాడు, సో అది నాట్ గుడ్ హ్యాబిట్, సో బ్యాడ్ హ్యాబిట్ కాబట్టి దాన్ని సర్కిల్ చేయకూడదు. అలా పిల్లలకి ప్రతిదీ మెన్షన్ చేసి ప్రతిదీ వాడితో చెప్పిస్తూ అదేంటో పిక్చర్ చూపిస్తూ అదేంటో యాక్షన్ చెప్తూ పిల్లలతో అయితే ఈ వర్క్షీట్ అయితే చేయించండి. ప్రతిదీ కూడా క్లియర్గా అయితే చెప్పండి. ఓకేనా? ఈ వర్క్షీట్లో చూడండి, ఈజ్ ఇట్ ఏ గుడ్ హ్యాబిట్ అని అడుగుతున్నారు. గుడ్ హ్యాబిట్ అయితే ఎస్ అని, బ్యాడ్ హ్యాబిట్ అయితే నో అని టిక్ చేయమని చెప్పండి. ఇలా ప్రతిదీ యాక్షన్ చేస్తూ ఆ పిక్చర్ ఏంటో ఐడెంటిఫికేషన్ చేస్తూ తనతోనే పలికించండి. దానివల్ల ఏంటంటే అది గుడ్డో బ్యాడ్ అన్నది తను కూడా ఈజీగా క్యాచ్ చేస్తాడు. ఓకేనా? ఈ వర్క్షీట్లో చూడండి, టిక్ ఏ గుడ్ హ్యాబిట్స్ విచ్ కీప్ ఏ ఫిట్ ఆర్ హెల్దీ. ఇలాగా మన హెల్దీగా ఉండడానికి ఇది ఏంటో చెప్పండి. అంటే లైక్ వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ టిక్ చేయమని చెప్పండి. ఎక్కడైతే టీస్ చేస్తున్నాడు అది కరెక్టో కాదో అలా పిల్లలకి పిక్చర్ చూస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి. ఓకేనా? ఈ వర్క్షీట్లో చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ ది అంటే గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్ స్టిక్ చేయాలన్నమాట. గుడ్ హ్యాబిట్స్ ఉన్న కాడల్లా గుడ్ హ్యాబిట్స్ స్టిక్ చేయండి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న కాడ బ్యాడ్ హ్యాబిట్స్ స్టిక్ చేయండి. ఓకేనా? ఇలా వర్క్షీట్స్ అయితే మీరు 1 by 1 ప్రాక్టీస్ చేయిస్తుంటే పిల్లడికి గుడ్ హ్యాబిట్స్ ఏంటో బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ టాపిక్ ఎల్కేజీ ఈవీఎస్ కమ్యూనిటీ హెల్పర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. కమ్యూనిటీ హెల్పర్స్ అంటే ఏంటో పిల్లలకి చెప్పాలి. ఏ కమ్యూనిటీ హెల్పర్స్ ఈజ్ సమ్వన్ హూ ప్రొవైడ్ ఎసెన్షియల్ సర్వీస్ టు ది కమ్యూనిటీ. కమ్యూనిటీ హెల్పర్స్ అంటే ఏంటంటే మనకి ప్రొటెక్ట్ చేస్తారు. మనకి ఏదన్నా లైక్ ఇప్పుడు మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, మనం ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తాం? పోలీస్ వాళ్ళకి. అలాగే మనకి లైక్ స్ట్రీట్స్ ఉన్నాయి, స్ట్రీట్స్ ఎవరు క్లీన్ చేస్తారు? స్వీపర్స్. అట్లాగే మనకి హెల్త్ బాగాలేదు, ఎవరు ట్రీట్ చేస్తారు? డాక్టర్స్. వీళ్ళందరూ మనకి ఎవరు? కమ్యూనిటీ హెల్పర్స్ అని పిల్లలకైతే క్లియర్గా మెన్షన్ చేయండి. హెల్పింగ్ మెయింటైన్ ఇట్స్ వెల్ బీయింగ్, సేఫ్టీ అండ్ ఫంక్షనింగ్. ఓకేనా? ఎగ్జాంపుల్స్, పోలీస్ ఆఫీసర్. ఫస్ట్ వన్ ఏంటి మనకి? పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ మనకి యూజ్ ఏంటి? మనకి ప్రొటెక్ట్ చేస్తారు. లైక్ వార్ అయినా సరే, లేదంటే ఎక్కడైనా ఇష్యూ జరిగినా, లేదంటే యాక్సిడెంట్ అయినా సరే పోలీస్ వాళ్ళు మనకు ప్రొటెక్ట్ చేస్తారు. అవునా కదా? అలాగా పిల్లలకి పోలీసుల వల్ల ఏంటి యూజో వాళ్ళకి చెప్పండి. దాంతోపాటు ఫోన్ నెంబర్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయాలంటే 100కి డయల్ చేయాలి అని చెప్పండి. ఓకేనా? తర్వాత ఫైర్ ఫైటర్ ఏంటి? మనకి ఫైర్ ఫైటర్ అనగానే ఏంటి, మనకి ఏదన్నా హౌస్ ఫైర్ అయినా సరే, ఎలక్ట్రికల్ అంటే మెయిన్స్ కానీ హట్ హౌసెస్ కానీ ఇవి చాలా వరకు ఫైర్ అవుతూ ఉంటాయి. లైక్ ట్రీస్ కానీ, లైక్ మనకి ఏమన్నా రైనీ సీజన్లో చూడండి
మనకు ఉరుములు గట్ట వస్తే ఆ టైంలో గట్ట ఫైర్ అవుతూ ఉంటాయి. సమ్ కరెంట్ వైర్స్ కూడా ఫైర్ అవుతాయి. సో అలాంటప్పుడు ఈ ఫైర్ ఫైటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడికి వచ్చి ఒక ఫైర్ వ్యాన్ తీసుకొచ్చి అదంతా ఆఫ్ చేస్తారనమాట. లైక్ ఫైర్ అంతా క్లోజ్ చేసేస్తారనమాట. అట్లాగా ఫైర్ ఫైటర్ వాళ్ళ యూజ్ చెప్పండి. ఫోన్ నెంబర్ చెప్పండి. 101 ఫైర్ స్టేషన్ నెంబరు. అలాగా ఫైర్ ఫైటర్ కోసం క్లియర్గా చెప్పండి. ఫైర్ ఫైటర్ ఏం చేస్తారు, ఏ విధంగా చేస్తాడు, మనకి ఎలా హెల్ప్ అవుతాడు అని చెప్పండి. దే ప్రొటెక్ట్ పీపుల్ అండ్ ప్రాపర్టీ బై రెస్పాండింగ్ టు ఫైర్ అండ్ అదర్ ఎమర్జెన్సీస్. ఎమర్జెన్సీ టైంలో ఫైర్ ఫైటర్ అన్నది ఉపయోగపడతాడు అనమాట. ఫోన్ నెంబర్ ఏంటి? 101. ఫైర్ స్టేషన్ నెంబరు 101. పోలీసు వాళ్ళ నెంబరు 100. అట్లా పిల్లలు టాపిక్ చెప్పినప్పుడే ఇది అన్నది కవర్ చేయండి. టీచర్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి? టీచర్స్ వల్ల మనకి ఒకరితో ఎలా మాట్లాడాలో, ఒకరిని ఎలా రిసీవ్ చేసుకోవాలో, ఒకరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో ఇవన్నీ మనం స్కూల్లోనే నేర్చుకుంటాం. స్కూల్లో ఎవరి ద్వారా? టీచర్స్ ద్వారా. టీచర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? యాజ్ ఎ పేరెంట్స్ తర్వాత టీచర్స్ మనకు అంత ఇంపార్టెంట్. మనం ఎదుగుదలకి కారణం మెయిన్ రీజన్ టీచర్సే. వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు, ఎలా ఉండాలి, ఒకరితో ఎలా మూవ్ అవ్వాలి అని ప్రతిదీ వాళ్ళకి యాజ్ ఎ పేరెంట్స్ కంటే ఎక్కువగా చెప్తారు. సో టీచర్స్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. దే ఎడ్యుకేట్ చిల్డ్రన్ అండ్ కంట్రిబ్యూట్ టు అదర్ గ్రో అండ్ డెవలప్మెంట్. వాళ్ళు ఎలా గ్రోత్ అవ్వాలో, వాళ్ళు ఎలా మాట్లాడాలో, ఎలా డెవలప్ అవ్వాలన్నది మనం టీచర్ దగ్గర నుంచి నేర్చుకుంటాం. ఓకేనా? డాక్టర్స్ అండ్ నర్సు చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మనం సిక్ అయ్యామంటే ఎమర్జెన్సీగా మనం ఎవరి దగ్గరికి పరిగెడతాం? డాక్టర్స్ దగ్గరికి. అవునా కదా? వీళ్ళు చాలా ఇంపార్టెంట్. దే ప్రొవైడ్ మెడికల్ కేర్, ప్రమోటింగ్ హెల్త్ అండ్ ట్రీటింగ్ ఇల్లీనెస్. మనకి ట్రీట్మెంట్ చేస్తారు, మెడికల్ కేర్ ఇస్తారు, ఎలా ట్యాబ్లెట్స్ వేసుకోవాలో చెప్తారు, వాళ్ళు హెల్తీగా ఎలా ఉండాలో చెప్తారు. ఇన్ కేస్ ఫుడ్తో సహా వాళ్ళే మెన్షన్ చేస్తారు. సో వాళ్ళు కూడా మనకి కమ్యూనిటీలో హెల్పర్స్. నర్సెస్ ఎవరు? డాక్టర్ హెల్పర్స్ అనమాట. అంటే డాక్టర్ ఏం చెప్తే నర్సెస్ చేస్తారు. నర్సెస్ మనకి హెల్ప్ చేస్తారన్నమాట. అట్లాగా గార్బేజ్ కలెక్టర్స్ మీన్స్ ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు. కీప్ ది కమ్యూనిటీ క్లీన్ బై మేనేజింగ్ వేస్ట్. వీళ్ళు ఏం చేస్తారంటే మన స్ట్రీట్స్ క్లీన్ చేస్తారు. మళ్ళీ మనకి స్ట్రీట్లో లైట్స్ వెలగకపోయినా ఏం చేసినా సరే వీళ్ళే తీసుకుంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ వల్లే మనం లైక్ ఏదైనా చేయాలన్నా మన ప్లాంట్స్ చూడండి, మనం ఏదైనా పార్క్కి వెళ్తాం, అక్కడ ఎంత నీట్గా ఉంటుంది, అదంతా చేసేది వీళ్ళే. సో వీళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకేనా? పోస్టల్ వర్కర్. దే ఎంకరేజ్ ది కమ్యూనికేషన్ అండ్ డెలివర్స్ రన్ స్మూత్లీ. ఇప్పుడు ఈ రోజులో అయితే పోస్ట్ ఆఫీసే లేదనుకుంటా. ఉన్నా సరే ఈ రోజుల్లో పోస్టులు వేసుకునే వాళ్ళు లేరు. ఒకప్పట్లో ఆ పోస్ట్ మ్యాన్ ఇస్తేనే అదర్ పర్సన్ ఎలా ఉన్నారో తెలిసేదట. అట్లాగా పోస్టల్ వర్కర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే ఫోన్స్ వచ్చేసినాయి, లేదంటే వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారు, లేదంటే చాట్ చేసుకుంటున్నారు. ఫోన్స్ వచ్చాక చాలామందికి ఈ పోస్టల్ కోసం తెలియట్లేదు. కానీ పిల్లలకి మాత్రం కార్డ్ చూపించి ఇది పోస్టల్ ఉంటారు, పోస్టర్ మ్యాన్ ఇలా ఉంటాడు, ఇలా ఇంటింటికి వచ్చి ఇలా పోస్ట్ ఇచ్చేసేవాడు అని క్లియర్గా పిల్లలకైతే చెప్పండి. ఓకేనా? అసలు ఏంటంటే దీస్ ప్రొఫెషనల్స్ ప్లే ఆన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ది కమ్యూనిటీస్ వెల్ బీయింగ్. వీళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్గా ప్లే చేస్తారన్నమాట. ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ మెయింటైనింగ్ ది కమ్యూనిటీలో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తారన్నమాట. పోలీసు వాళ్ళు అవని, టీచర్స్ అవని, డాక్టర్స్ అవని, నర్సెస్ అవని, పోస్టల్ వర్కర్స్ అవని, ఫైర్మెన్ అవని, వీళ్ళందరూ ఏంటంటే మనం ప్రొటెక్ట్ చేస్తారు. మనకి ఏం కావాలన్నా వీళ్ళే హెల్ప్ చేస్తారన్నమాట. ఓకేనా? పిల్లలకి ఎమర్జెన్సీ నెంబర్స్ అన్నది ఖచ్చితంగా నేర్పించండి. ఓకేనా? పోలీస్ 100, ఫైర్ 101, అంబులెన్స్ 102, డిస్టేజ్ మేనేజ్మెంట్ సర్వీస్ 108, ఉమెన్ హెల్ప్ లైన్, చైల్డ్ హెల్ప్ లైన్, ట్రబులింగ్ అవుట్ సైడ్. మనం ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ బయట ట్రబుల్ అవుతున్నారు, వాళ్ళకి 103 అని ఫోన్ చేయాలని. చైల్డ్ హెల్పర్స్, చాలామంది పిల్లలు పాడేస్తున్నారు కదా, వాళ్ళ కోసం 1098 అని. ఉమెన్ హెల్పర్స్, గర్ల్స్కి ఈ రోజుల్లో చాలా ప్రొటెక్షన్, చాలా లైక్ ఎక్కడికి వెళ్ళినా చాలా ఇబ్బందిగా ఉంది. సో వాళ్ళు ఇలాగని.
పిల్లలకి ప్రతిదీ కూడా మనం ఏ టాపిక్ చెప్తున్నాం టాపిక్లో మొత్తం క్లియర్ అయిపోయే విధంగా చెప్పండి. ఇలా చెప్పడం వల్ల ఇది మనం చెప్పడం కాదు, దాన్ని రివిజన్ చేయించాలి. రివిజన్ చేయిస్తేనే వాళ్ళు ఎంతవరకు రీచ్ అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేను వర్క్షీట్స్ ఇస్తాను, ప్రతిదానికి వర్క్షీట్స్ ఎలా ఉండాలి, ఏ విధంగా చేయాలి అన్నది క్లియర్గా చెప్తాను. దాన్ని చెప్పి పిల్లలతో అయితే ప్రాక్టీస్ చేయించాలి. ఈ వర్క్షీట్లో చూడండి, కమ్యూనిటీ హెల్పర్స్ వాళ్ళకి ఏది మ్యాచ్ అయిందో అది మ్యాచ్ చేయాలి. ఇక్కడ నర్స్ ఉంది, నర్స్కి సంబంధించి ఏముంది, స్టెథోస్కోప్ ఉంది, ఇంజెక్షన్ ఉంది. అట్లాగా ఏ కమ్యూనిటీ హెల్పర్స్కి ఆ కమ్యూనిటీ అన్నది మ్యాచ్ చేయమని చెప్పండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఈ వర్క్షీట్లో అక్కడ ఇమేజ్ అని చూస్తూ అది దేనికి సంబంధించి దానికి కలరింగ్ వేయమనండి. లైక్ ఇక్కడ పెయింటర్ ఉన్నారు, అది పెయింటరా ఫైర్ ఫైటరా? పెయింటర్ కాబట్టి పెయింటర్కి కలర్ వేయమని చెప్పండి. నర్స్ ఉంది, అది నర్సా లేదా వేరే ఏదన్నా సరే, నర్స్ అయితే నర్స్కి పెయింట్ వేయమని. అట్లాగా అక్కడ పిక్చర్లో చూసి అది ఏంటో దానికి సంబంధించిన దానికి కలర్ అయితే వేయించండి. ఓకేనా? ఈ పిక్చర్లో చూడండి ఈ వర్క్షీట్లో అది దేనికి సంబంధించిందో దానికైతే మ్యాచ్ చేయండి. ఇక్కడ టీచర్ క్లాస్ చెప్తుంది, అది టీచర్ కాబట్టి టీచర్కి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ పోలీస్ కాబట్టి పోలీస్ మ్యాచ్ చేయాలి. అలా మ్యాచింగ్ అన్నది పిల్లలతో చేయించండి. ఓకేనా? ఇది ఒక 1 మోడల్ వర్క్షీట్ అనమాట. అది పిక్చర్ చూసి దేనికి సంబంధించిందో దానికైతే మ్యాచ్ చేయండి. ఇక్కడ స్కూల్ ఉంది, స్కూల్ అంటే టీచర్ సంబంధించి. ఫైర్ మ్యాన్ ఉన్నాడు, ఫైర్ స్టేషన్కి సంబంధించి. అట్లాగైతే మ్యాచింగ్ అయితే చేయించండి. ఓకేనా? ఈరోజు టాపిక్ అర్థమైంది కదా. కమ్యూనిటీ హెల్పర్స్ కోసం అండ్ హ్యాబిట్స్ కోసం ప్రతిరోజు ఇప్పుడు ఎక్కడికైనా మనం బయటకు వెళ్తాం, ట్రాఫిక్ పోలీస్ ఉంటారు, ట్రాఫిక్ పోలీస్ ఎలా యూజ్ అవుతాడు, ఇలా సిగ్నల్స్ వల్ల మనం మూవ్ అవుతాం అని చెప్పండి. నేను ఫర్దర్గా ట్రాఫిక్ కోసం కాన్సెప్ట్ అన్నది చెప్తాను, సింబల్స్ కోసం. మీరు ఏదన్నా సరే, ఒక పోలీస్ అతను చూసినా సరే, ఒక డాక్టర్ని చూసినా సరే, కమ్యూనిటీ హెల్పర్స్ కదా, వీళ్ళందరి కోసం చెప్పండి. ఓకేనా? వర్క్షీట్స్ కూడా రోజు ప్రాక్టీస్ చేయించండి. ఓకే కదా? ఈరోజు టాపిక్ క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, చూసారు కదండి ఆ కమ్యూనిటీ హెల్పర్స్ ఏంటి, హ్యాబిట్స్ ఎలా అలవాటు చేయాలి, అది ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, కమ్యూనిటీ కోసం కూడా వాళ్ళు ఏ హెల్ప్ చేస్తారు, వాళ్ళ వల్ల మనకు ప్రొటెక్షన్ ఏంటి, వాళ్ళ వల్ల యూసేజ్ ఏంటి, వాళ్ళు చేసే వర్క్ ఏంటి అనేది నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికోసం నేను నర్సరీ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ ఏంటంటే జస్ట్ ఐడెంటిఫికేషన్ ఇచ్చాను, వాట్ ఈజ్ వాట్ అన్నది, కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారన్నది చెప్పాను. సో మీరు ఇన్కేస్ ఒకవేళ అది కూడా మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. నేను పెట్టే ప్రతి వీడియోకి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూసి ఎక్స్ప్లెయిన్ చేయండి పిల్లలకైతే. ఫస్ట్ కాన్సెప్ట్ మీరు క్లియర్గా విన్న తర్వాత పిల్లల దాకా రీచ్ అవ్వండి. అంతే తప్ప మీరు ఆఫ్ మైండ్తో వినేసి అదే చెప్దాం అనుకుంటే కనుక వాళ్ళకి స్టార్టింగ్లోనే ఇంట్రెస్ట్ పోద్ది. సో మీరు ఏది చెప్పినా ఏది చేసినా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విని పిల్లలకైతే చెప్పండి. ఈ వీడియోలో కూడా నేను వర్క్షీట్స్ ప్రొవైడ్ చేశాను. అవి ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్పాలి, వాళ్ళతో ఎలా చేయించాలన్నది నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అదే విధంగా వర్క్షీట్స్ అన్నది ప్రిపేర్ చేయించండి. మీరు ఎంత కాన్సెప్ట్ చెప్పినా సరే మీరు వర్క్షీట్ చేస్తేనే వాళ్ళకి కాన్సెప్ట్ అన్నది స్టోరేజ్ అవుతుంది. అంతే తప్ప చెప్పేసాం కదా అయిపోయింది కదా అని పక్కన పెట్టేసినా సరే వాళ్ళకి యూజ్ ఉండదు. సో మీరు ఏదన్నా సరే, ఏ టాపిక్ విన్నా ఏది చెప్పినా సరే వర్క్షీట్స్ అయితే ఖచ్చితంగా చేయించాలి. ఓకేనా? ఈరోజు ఇది చెప్పాను కదా అని చెప్పేసి దీంతోనే కూర్చోమాకండి. ప్రీవియస్ వీడియోలో మనకు ఆల్రెడీ మ్యాథ్స్ అయింది, ఇంగ్లీష్ అయింది, ఆ సబ్జెక్ట్స్ కూడా రివిజన్ చేయిస్తూ ఉండండి. ఓకేనా? ఈరోజు వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేస్ ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్లారిటీ కావాలన్నా, లేదంటే నెక్స్ట్ టాపిక్ ఏమన్నా కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.